ఎస్ఎల్బీసీ టన్నెల్లో 17వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. నిన్న ఒక కార్మికుని డెడ్ బాడీని వెలికి తీశారు సహాయక సిబ్బంది. ఇక మిగిలిన 7 కార్మికుల కోసం రెస్క్యూ కొనసాగిస్తున్నారు. టీబీఎం ముందు భాగంలో డెడ్ బాడీని గుర్తించి బయటకు తీసుకొచ్చారు సిబ్బంది. ప్రమాద స్థలం నుంచి లోకోతో డెడ్ బాడీని బయటకు తెచ్చారు. ఇది పంజాబ్ కు చెందిన ఎలక్టర్ ఆపరేటర్ గుర్ప్రీత్ సింగ్ గా గుర్తించారు. అక్కడి నుంచి అంబులెన్స్ లో నాగర్ కర్నూల్ ఆసుపత్రికి తరలించారు అధికారులు. పోస్టుమార్టం తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. గుర్ప్రీత్ సింగ్ మృతి పట్ల సీఎం రేవంత్ సహా మంత్రులు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తరపున 25 లక్షల నష్టపరిహారం ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇసుక ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ పై మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ లైవ్ లో మనతో పాటు జాయిన్ అయ్యి అందిస్తారు. బాలకృష్ణ, గుడ్ మార్నింగ్. అప్డేట్స్ ఏంటి? ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్స్ 17వ రోజుకు చేరుకున్నాయి. నిన్న ఒక డెడ్ బాడీ గుర్తించిన తర్వాత దాన్ని గుర్ప్రీత్ సింగ్ గా గుర్తించారు. సో ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రి నుంచి నేరుగా పంజాబ్ రాష్ట్రం తరంతర జిల్లాకు పంపించడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులకు అందజేయడం కోసం ఇక్కడ నుంచి ఒక టీంని పంపించారు. సో ప్రభుత్వం తరపున 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియస్ చెక్ను కూడా ఆ టీంకి పంపించారు. టీంతో పాటు పంపించారు. ఆ టీం డెడ్ బాడీతో పాటు చెక్ని కూడా కుటుంబ సభ్యులకు అందజేస్తారు. ముఖ్యంగా అయితే వాళ్ళు కుటుంబ సభ్యులు కోరిన ప్రకారం అయితే తన గుర్ప్రీత్ సింగ్ భార్య రాజేందర్ పాల్ ఆమె కోరిన విధంగా ప్రభుత్వం ఎయిర్ ద్వారా పంపించాలని చెప్పి కోరారు. సో అయినప్పటికీ కూడా ప్రభుత్వం శతవిధాలు ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళ కండిషన్ ప్రకారం, ఏదైతే ఎయిర్లైన్స్ కండిషన్స్ ప్రకారం 7 డేస్ తర్వాత, అంటే డెడ్ బాడీ చనిపోయిన 7 రోజుల తర్వాత డెడ్ బాడీని ఎయిర్ ద్వారా పంపించడం సాధ్యం కాదు కాబట్టి రూల్స్కి విరుద్ధం పంపించడం సాధ్యం కాదు కాబట్టి రోడ్డు మార్గం గుండానే పంపించాలని అధికారులంతా ప్రయత్నం చేశారు. సో ప్రత్యేకమైనటువంటి అంబులెన్స్లో ఇక్కడ నుంచి బయలుదేరింది. ఇది సుమారు 3000 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మనకు ఇది ఇండియో పాకిస్తాన్ బార్డర్కు సంబంధించిన విలేజ్ తరంతర జిల్లాలో. గుర్ప్రీత్ సింగ్ అక్కడి నుంచి ఇక్కడ వచ్చి పనిచేస్తున్నారు. డైరెక్టర్ ఆపరేటర్గా ఇక్కడ దాదాపు 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. రాబిన్స్ గ్రూప్లో ఆయన పనిచేస్తూ ఉన్నారు. సో సరంగంలో టన్నెల్ టీబీఎం బోర్ మిషన్ పనిచేస్తున్న సందర్భంలో వీళ్ళ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఆయనకు 2 పిల్లలు ఉన్నారు. సో ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల ఆవేదనకు అంతే లేకుండా పోయింది. సో మృతదేహం కోసం 16 రోజులుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. నిన్న ఎట్టకేలకు డెడ్ బాడీని రెస్క్యూ టీమ్స్, ముఖ్యంగా ఇందులో సింగరేణి సంబంధించిన టీం వైద్య ఎవరైతే జీఎంగా ఉన్నారో సింగరేణి సంబంధించి ఆయన ఆధ్వర్యంలో టీం అత్యంత సాహసోపేతంగా టీబీఎం ఫ్రంట్ పార్ట్లో రెస్క్యూ ఏరియాలో రెస్క్యూ చేసి మరి చాలా కొన్ని గంటల పాటు, సుమారు 36 గంటల పాటు కష్టపడి బాడీ మాత్రం ఎట్లాంటి ఇబ్బందికి, అంటే ఇప్పటికీ డీకంపోజ్ అయింది, బాడీ స్మెల్ వస్తుంది. ఏమాత్రం కొంచెం తొందరపడ్డా కూడా బాడీ కొంచెం చెరిపోయే అవకాశం ఉంది కాబట్టి బాడీ ఎట్టి పరిస్థితుల్లో డ్యామేజ్ కాకుండా చాలా జాగ్రత్తగా గ్యాస్ కట్టల ద్వారా అటు రైల్వే సిబ్బంది కూడా ఇందులో చాలా కీలకమైన పాత్ర పోషించారు. ముఖ్యంగా ఇందులో చెప్పుకోవాల్సింది సింగరేణి టీం, రాట్ హోల్ మైనర్స్, రైల్వే సిబ్బంది 3 టీమ్స్ అక్కడ స్పాట్లో పనిచేస్తూ ఉంటే మిగతా టీమ్స్ అన్నీ కూడా ఎన్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ డిపార్ట్మెంటు, ఈ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేస్తూ అక్కడ నుంచి స్పాట్ జరిగినటువంటి 14 కిలోమీటర్ల నుంచి లోకో ద్వారా బయటికి తీసుకొచ్చి మిగతా ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేశారు. సో రిమైనింగ్ ఏదైతే 1 దొరికిందో 1+3 కోసం ఈ మిగతా గాలింపు చర్యలు అయితే చాలా రెస్క్యూ ఆపరేషన్ చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. నిరంతర అన్వేషణ సోదాలు అయితే జరుగుతున్నాయి. ఏవైతే టీబీఎం బోర్ మిషన్ సంబంధించిన ఫ్రంట్ పార్ట్ ఏసీ క్యాబిన్లో ఉంటారని భావిస్తున్న తరుణంలో ఎగ్జాక్ట్గా అదే లొకేషన్లో గుర్ప్రీత్ సంబంధించిన బాడీ దొరికింది. మిగతా 3 మృతదేహాలు కూడా అక్కడే ఉంటాయని చెప్పి భావిస్తున్నారు. కానీ ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నాయో చాలా తీవ్రమైనటువంటి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ప్రత్యేకంగా వస్తున్నటువంటి నీటి ఊట ఏదైతే ఉందో అది చాలా తీవ్రంగా వస్తుంది. మనం చూస్తుంటే కనుక 1 మినిట్కి సుమారుగా మనము 3 గ్యాలన్లకు సంబంధించిన వాటర్ వస్తుంది. ఇది చాలా ఎక్కువగా. ఇప్పటికీ 5 మోటార్లు రన్ చేస్తున్నారు. దీంతోపాటు 3 3HP మోటార్స్ రన్ చేస్తున్నారు, ఒక 5HP మోటార్ రన్ చేస్తున్నారు, ఒక 7HP మోటార్ రన్ చేస్తున్నారు. సో చాలా ఎక్కువగా వస్తుంది. ఒకవేళ 10 నిమిషాలు కనుక డీవాటరింగ్ కనుక ఆపేస్తే సుమారుగా ఒక 1 ఫీట్ లెవెల్ వరకు వాటర్ వచ్చేస్తుంది. అంత సివియర్గా వాటర్ లీకేజ్ అనేది వస్తుంది. సో లోపల ఉన్నటువంటి వాటర్ సోర్సెస్కి డిస్టర్బ్ కావడం వల్లనే ఈ వాటర్ వస్తుంది, సీపేజ్ వాటర్ అనేది చెప్తా ఉన్నారు. ఇది ముఖ్యంగా చాలా లీకేజ్ రావడం వల్ల సహాయక చర్యలకు చాలా ఇబ్బందులు తలెత్తున్నాయి. డీవాటరింగ్ కంటిన్యూ చేస్తూనే
సహాయక చర్యలు ఎక్స్కవేషన్ డిగ్గింగ్ వర్క్ అయితే కంటిన్యూస్గా కొనసాగిస్తున్నారు. ఇందులో ప్రత్యేకించి సింగరేణికి సంబంధించినటువంటి టూల్స్, స్పెషల్ టూల్స్ ఇవి. వాళ్ళు ఎందుకంటే మైన్స్లో పనిచేస్తారు, వాళ్ళకు వర్షాకాలంలో వచ్చినప్పుడు ఆ సింగరేణి సొరంగ మార్గంలోకి మైన్స్లోకి వెళ్ళి పనిచేయాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా ఓవర్కమ్ చేస్తారో, ఆ సీపేజ్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారో అట్లాంటి సిచ్యువేషన్ అంతా కూడా వాళ్ళకు పర్టికులర్ సేమ్ సిమిలారిటీస్ ఉంటాయని చెప్పవచ్చు. ఎందుకంటే టన్నెల్ కొంత ప్లేన్గా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు వస్తున్నటువంటి నీటి ఊట చాలా అవరోధంగా మారుతుంది, మిగతా రెస్క్యూకి ఇబ్బందిగా మారుతుంది. ఆ ముగ్గురు ఎవరైతే మనం ఆపరేటర్స్గా చెప్తున్నటువంటి సన్నీ సింగ్, ఈయన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, మనోజ్ కుమారు తర్వాత శ్రీనివాస్, ఇద్దరు కూడా ఇంజనీర్లు, వాళ్ళంతా కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. ఆ ముగ్గురు డెడ్ బాడీస్ కూడా ఖచ్చితంగా అదే ఏరియాలో దొరుకుతాయని చెప్పి సింగరేణికి సంబంధించిన రెస్క్యూ బృందాలు చెప్తున్నాయి. సో చాలా లోతుగా ఉంది. మనము టీబీఎం మిషనే సుమారుగా చూస్తే 7-8 ఫీట్ల హైట్ వరకు ఉంటుంది, చాలా పెద్ద హైట్ ఉంటుంది. టన్నెల్లోనే ఒక మనకు క్రూజ్ రివర్లో కనుక క్రూజ్ ఎట్లా వెళ్తుంటుందో అంత హైట్లో ఉంటుంది. కాబట్టి సో ఆ ఐరన్ పార్టికల్స్ అన్నింటినీ కూడా గ్యాస్ కట్టర్ల ద్వారా కట్ చేసేందుకు రైల్వే సిబ్బంది చాలా ఇన్వాల్వ్ చేస్తున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే సంబంధించిన టీం అంతా కూడా ఇక్కడే ఉంటుంది. ఇంకా నిన్న ప్రత్యేకించి కెడావర్ డాగ్స్, కేరళ నుంచి వచ్చిన డాగ్స్, అది ఇండియాలోనే కేవలం 3 డాగ్స్ ఉంటాయి, అవి మాయా మేరీ, 2 డాగ్స్ని ప్రత్యేకంగా ఇక్కడ తీసుకురావడం జరిగింది. గతంలో వయనాడులో జరిగినటువంటి ల్యాండ్ స్లైడింగ్లో ఇవే డాగ్స్ చాలా కీలక పాత్ర పోషించాయి. అక్కడ 64 మృతదేహాలను ఐడెంటిఫై చేయడానికి ఈ 2 డాగ్స్ కీలకంగా మారాయి. సో ఆ డాగ్స్ని మళ్ళీ తెప్పించి ఇంకా స్పెసిఫిక్గా ఐడెంటిఫికేషన్ చేయడం లాంటి ఇన్సిడెంట్స్ కోసం వాళ్ళు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు రెస్క్యూ బృందాలు. నిన్న ఆ ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం ద్వారానే మళ్ళీ స్పెసిఫిక్గా ఇక్కడ రెస్క్యూ టీమ్స్ చేస్తున్నటువంటి సమయస్ఫూర్తిని చాలా గొప్పగా మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఒకవైపు డిగ్గింగ్ చేస్తూ ఎక్స్కావేషన్ చేస్తూ మరోవైపు నెక్స్ట్ స్టెప్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ మిగతా 2, 3, 4 మిగతా 3 బాడీస్ ఆ ఏరియాలో దొరికే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా కొంచెం తవ్వితే ఏదన్నా అవకాశం దొరుకుతుందా అన్న ప్రయత్నం అయితే చాలా ముమ్మరంగా జరుగుతుంది. టీబీఎం ఫ్రంట్ పార్ట్లో ఏసీ క్యాబిన్ సైడ్ ఉన్నటువంటి పక్కనే డిగ్గింగ్ చేస్తూ సమాంతరంగా తవ్వే ప్రయత్నం చేస్తున్నారు. మనం టీబీఎం ఫ్రంట్ పార్ట్ అయితే కొలాప్స్ అయిపోయి లోపల మట్టిలో కూరుకుపోయింది. సో ఒక మట్టి లేయరు మన ఈ పర్టికులర్గా నల్లమల కొండలకు సంబంధించినటువంటి మట్టి పూర్తిగా కాంక్రీట్ బెడ్గా మారిపోయింది, ఒక కాంక్రీట్ కట్టలాగా మారిపోయింది. తవ్వితే కానీ రాలేని సిచ్యువేషన్ ఉంది. సో అదే అయినప్పటికీ కూడా మనకు ఆ గడ్డపారలు కానీ ఈ టూల్స్ ఏవైతే ఉంటాయో రెస్క్యూకి సంబంధించిన టూల్స్, వాటి ద్వారా విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు. చాలా ఆలస్యమైనప్పటికీ కూడా చాలా ఒక్కొక్క షిఫ్ట్ వెళ్ళినప్పుడు సుమారుగా వాళ్ళు 2 షిఫ్ట్లు కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిద్రాహారాలు మారి రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కంటిన్యూగా కొనసాగిస్తున్నారు. సో ఇందులో పనిచేస్తున్న ప్రతి ఏజెన్సీ కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. రెస్క్యూ టీంని ఆపరేట్ చేస్తున్న అధికారులు కూడా అక్కడే ఉండి నిరంతరం పర్యవేక్షిస్తూ సమీక్షిస్తూ ముందుకు సాగుతున్నారు. సో ఇవాళ ఏదైనా రిజల్ట్ ఉండే అవకాశం ఉందనే యాంగిల్లో మాత్రం అధికారులు విచారణ సాగిస్తున్నారు. అయినప్పటికీ కూడా మనకు నీటి ఊట అనేది చాలా అవరోధంగా మారుతుంది. సో ఆ నీటి ఊటని కంట్రోల్ చేసి యూజువల్గా ఏదైతే గురుప్రీత్ సింగ్ బాడీ దొరికిందో ఆ చుట్టుపక్కలనే దాదాపు 1 ఫీట్ 2 ఫీట్స్ డిస్టెన్స్లో మిగతా డెడ్ బాడీస్ దొరికే అవకాశం ఉందని భావిస్తున్నారు. పర్టికులర్గా ఈ ముగ్గురు సంబంధించిన ఆచూకీ దొరికే అవకాశం ఉందని చెప్పి అధికారులు భావిస్తున్నారు. అందులో మనోజ్ కుమార్ ఇంజనీర్, అట్లాగే శ్రీనివాస్ ఇంజనీర్, మిగతా ఇంకొక ఆపరేటర్ సన్నీ సింగ్, ఈ ముగ్గురు ఆచూకీ దొరికే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో రెస్క్యూ ఆపరేషన్స్ అయితే చాలా స్పీడప్ చేస్తున్నారు, వేగవంతం చేస్తున్నారు. ఇంకా అప్డేట్స్ అయితే రావాల్సింది. ఓవర్ టు యూ జ్యోతి.